ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భద్రతను మరింత పెంచాల్సిందా లేదంటే ఉన్న సెక్యూరిటీ సరిపోతుందా? ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది. పవన్ పర్యటనలో పవన్ చుట్టూ జరుగుతున్న వరుస ఘటనలు ఆయన భద్రతలో డొల్లతనం ఉందన్న విమర్శలకు కారణమవుతున్నాయి. పవన్ ఓఎస్డీకి ఫోన్ చేసి బెదిరించడం, పవన్ మన్యం పర్యటనలో నకిలీ ఐపీఎస్, తాజాగా పవన్ నివాసంపై డ్రోన్ ఎగరడంతో జనసేన కేడర్లో ఆందోళన వ్యక్తమవుతుంది. దీనిపై పోలీసులు సీరియస్ గా దృష్టి పెట్టారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ప్రభుత్వం వై కేటగిరీ సెక్యూరిటీని కల్పించింది. ఎన్నికల ముందు వరకు పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు, ఎన్నికల్లో ప్రచారానికి పరిమితమైన పవన్ డిప్యూటీ సీఎం అయ్యాక ప్రజల సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టారు. ఎక్కువగా ప్రజలతో మమేకం అయ్యేందుకు ఇష్టపడుతున్నారు. అందులో భాగంగా నక్సల్ ప్రభావం ఉండే మన్యం ప్రాంతాల్లో, గిరిజన ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. రోడ్డు లేకపోతే కాలినడకన వెళుతున్నారు. ఇదంతా కొంత డేంజరస్ రూట్ గా పోలీసుల రికార్డుల్లో ఉన్నప్పటికీ పవన్ మాత్రం నేరుగా గిరిజనుల సమస్యలను తెలుసుకునేందుకు వారి దగ్గరకు వెళుతున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా పవన్ పర్యటనలో నకిలీ ఐపీఎస్ గా సూర్యప్రకాష్ పవన్ తోనే రోజంతా ఉన్నా గుర్తించకపోవడంతో భద్రతా వైఫల్యం బయటపడింది. పవన్ పర్యటన అయ్యాక ఫేక్ ఐపీఎస్ సూర్యప్రకాష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను సూర్యప్రకాష్ ఏమైనా చేసుంటే అనే ఆలోచనే అధికారులను కలవరపాటుకు గురిచేసింది. గత వారం బెజవాడలో జరిగిన బుక్ ఫెస్టివల్ కు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెళ్లారు. అక్కడ అకస్మాత్తుగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో ఒక్కసారిగా పవన్ భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. బుక్ ఫెస్టివల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంపై నిర్వాహకులను ఆరా తీశారు. పవన్ బుక్ స్టాల్లో ఉన్నప్పుడు ఘటన జరగడంతో భద్రతా సిబ్బంది ఉలిక్కిపడ్డారు. గత ఏడాది డిసెంబర్లో పవన్ ఓఎస్డీ వెంకటకృష్ణకు గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి బెదిరింపులకు దిగడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరుకు చెందిన నూకా మల్లికార్జునరావు మద్యం మత్తులో ఫోన్ చేసినట్టు గుర్తించి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనతో కూడా పవన్ భద్రతపై చర్చ జరిగింది. తాజాగా పవన్ నివాసం, పార్టీ కార్యాలయమైన మంగళగిరిలోని జనసేన ఆఫీసుపై డ్రోన్ ఎగరడం కలకలం రేపింది. దీనిపై పోలీసు ఉన్నతాధికారుల బృందం విచారణ జరుపుతోంది. పవన్ నివాసంపై ఎగిరింది డ్రోనా కాదా అనేది విచారణ జరుగుతోంది. పవన్ కళ్యాణ్ ఇంటిపై డ్రోన్ ఎగరడంపై విచారణ త్వరలోనే కొలిక్కి వస్తుందని డీజీపీ ద్వారకా తిరుమలరావు చెప్పారు. డిప్యూటీ సీఎం భద్రతకు సంబంధించిన ప్రతి అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని డీజీపీ చెప్పారు. ఈ డ్రోన్ విషయం అనేది యాక్చువల్ గా డ్రోన్ ఎగిరిందా లేదా మీకు అనుకోవాలా. ఏదైనా చూసి డ్రోన్ అనుకున్నారు అక్కడ ఉన్న వాళ్ళు. ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు ఆ రోజు చెప్పినటువంటి వాడు ఒక ఆర్ఎస్ఐ తప్పించి అంతకన్నా సీనియర్ లేరు. సో అది డ్రోనేనా కాదా అని కూడా తెలుసుకోవాల్సింది. అక్కడ డ్రోన్ ఫ్లై చేసే అవకాశం ఎవరు ఉందో చాలా విశదంగా చాలా విచారించినాకే ఒక కంక్లూజన్కి వస్తాం. అక్కడ జరిగిన విషయం ఏంటంటే ప్రోగ్రామ్ అయిపోయినాక జరిగిన విషయం అది కూడాను. ప్రోగ్రామ్ అయిపోయాక ప్లేక్ దగ్గర పోయి ఇప్పుడు ప్రోగ్రామ్ అయిపోయాక కూడా పోయి నిలబడ్డాడు అనుకోండి, ఏం చేస్తుంది దానికి? ఓ పిచ్చోడు నిలబడచ్చు, మంచోడు నిలబడచ్చు, దొంగ నిలబడచ్చు. అట్లా ఏదైనా జరగడం తప్పించి ఎందుకు జరిగింది చూస్తున్నాం. ఆ ప్రోగ్రాంలో మాత్రం ఎదురైనటువంటి సెక్యూరిటీ ల్యాబ్స్ జరగలేదు ఏజెన్సీ అనుకుంటున్నాను. ఏది అయినప్పటికీ ప్రతి చిన్నదాన్ని, ప్రతి విషయాన్ని మేము చాలా సీరియస్ గా తీసుకుంటాం. అన్ని విచారణ చేయడం. పవన్ భద్రతలో వరుసగా జరుగుతున్న ఘటనలు ఆయన భద్రతపై చర్చనీయాంశంగా మారాయి. జిల్లాల్లో పర్యటించిన పవన్ ఇకపై కూడా పిఠాపురం నుంచి గ్రామాల పర్యటనలకు వెళతారని ప్రకటించారు. దీంతో పవన్ భద్రతపై మరింత ఎక్కువగా ప్రభుత్వం ఫోకస్ పెట్టింది.